హలో అండి, వెల్కమ్ టు జాయ్ఫుల్ జంక్షన్. ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక విషయం చెప్పనా అండి, మా ఇంటి పని మనిషి నేనే, అలాగే మా ఇంటి మహారాణి కూడా నేనే. నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంకొక అనుభవం అండి, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. నా ఆలోచనలు కరెక్టో కాదో కూడా మీరు చూడండి. నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు చిన్నోడు, వాడికి వ్యాక్సిన్ వేయించాలి, తనకి తోడు రమ్మంటే వెళ్ళానమాట. వెళ్తే అందరూ ఇలా పిల్లల్ని పెట్టుకొని వస్తూ ఉంటారు కదా. అక్కడ కాసేపు మన వంతు వచ్చే వరకు అక్కడ వెయిట్ చేస్తాం కదా. వెయిట్ చేసేటప్పుడేమో ఒక ఆవిడ అంటారు, మగపిల్లలు ఉంటే వేస్ట్ అమ్మా, ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలి, ఆడపిల్ల అయితే రేపు పొద్దున్న మనకి చూస్తుంది, మగపిల్లలు చూడరు. ఎందుకు అటువంటి భావన వస్తుంది? మన పిల్లలు మనకి ఎందుకు చూడరు? మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో వాళ్ళు చూసుకుంటారు. అయినా ఒకళ్ళు చూడాలి అనుకున్న భావనే అసలు తప్పు. అలా ఎందుకు అనుకుంటారు? ఆడపిల్ల అయితే చూస్తుందట, ఈ ఆడపిల్లే కదండి రేపు పొద్దున్న ఆ మగపిల్లాడికి పెళ్లి చేస్తే ఎవరిని పెళ్లి చేస్తావు? నువ్వు ఒక ఇంటి కోడలివే కదా, నువ్వు మీ అమ్మనే చూస్తున్నావా, అత్తగారిని చూడట్లేదా? రేపు పొద్దున్న నీ ఆడపిల్ల కూడా నిన్నే చూడాలా, అత్తగారిని చూడకూడదా? ఇది ఒక సాంప్రదాయంలాగా మారిపోతుంది. ఈ చూడడాలు, ఈ అనురాగం, ఆప్యాయత ఇవన్నీ మనుషులను బట్టి ఉండాలి కానీ అమ్మ అత్త అనే దాన్ని బట్టి ఉండకూడదని నేను అనుకుంటున్నానండి. ఇప్పటి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అమ్మ ఎంత ప్రేమగా ఉంటుందో అత్త కూడా అంతే ప్రేమగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేశారంటే అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా ఎఫెక్షనేట్గా ఉంటున్నారు. వాళ్ళు స్వతహాగా మనుషులు ఎవరు ఎటువంటి వాళ్ళు గ్రహించుకొని వాళ్ళకి తగినట్టుగా మనం వెళ్ళిపోవాలి. అంతేగాని ఇదేదో ఒక సాంప్రదాయంలాగా అమ్మాయి అయితే చూస్తుందంట, అబ్బాయి అయితే చూడ్డంట. అబ్బాయి చూడడానికి చూడకపోవడానికి ఏముందండి? ప్రతి అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సిందే, ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సిందే, అంతే కదా. అమ్మాయి చూస్తుంది అంటే అల్లుడు చూస్తాడు, నీకు కొడుకు చూడడు. నాకైతే అర్థం కావట్లే. మన పిల్లల్ని మనం పెంచే విధానంలో ఉంటుంది, అమ్మాయి అబ్బాయి కాదు. ప్రతి ఒక్క ఆడపిల్ల బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రతి ఒక్క మగపిల్లాడు బాధ్యతాయుతంగా ఉండాలి. ముందు మంచి చెడు నేర్చుకోవాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది నేర్చుకోవాలి, అంతే కదా. ఈ చూడడాలు ఇవన్నీ నాకెందుకో, చూద్దాం ఏమవుతుందో. నాకైతే ఇలాంటి ఆలోచనలన్నీ చాలా చిరాకు అనిపిస్తాయి. అసలు మనమే వాళ్ళల్లో రుద్దేస్తున్నాము. వీళ్ళైతే చూస్తారు, వీళ్ళైతే చూడరని ఎందుకు అలా అనుకుంటారు? చాలామంది కోడళ్ళు కూడా అత్తగారులను బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది కొడుకులు బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు, కూతుర్లు అల్లుళ్ళు కూడా బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు. మనం మంచిగా ఉంటే ఎవరైనా బాగానే ఉంటారండి.